లో అధికారుల మార్పు హాట్ టాపిక్ గా మారింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని కొందరిపై వేటు పడగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ మరికొందరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటును వేసింది. ఏకంగా డీజీపీ నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్లపై కూడా వేటు వేసి ఓ రకంగా వైసీపీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 22 మంది ఐపీఎస్, ఐఏఎస్ల తీరుపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు చేయగా ఈసీ స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను బదిలీ చేయడం సహా వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు తన కోటరీలో అధికారులపై వరుసగా వేటు పడటంతో సీఎం జగన్ డైలమాలో పడిపోయారు. తాజా పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం లేదని చెబుతున్నారు ఆయన. అధికారుల మార్పుకు ఎన్నికలు సజావుగా జరగడానికి ఏమిటి సంబంధం అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సీఎస్ టార్గెట్ గా కూటమి నేతల విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీలో మరో 6 రోజుల్లో అయితే పోలింగ్ జరగబోతోంది. ఇక ఇప్పటికే అక్కడ పొలిటికల్ హీట్ అయితే రాజుకుంటోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే ప్రెసెంట్ ఏపీలో ఇటు అధికారుల బదిలీలు, ఇక జగన్ చేసిన కమెంట్స్ ఇవే అక్కడ హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక అధికారుల బదిలీలను ఎలా చూడొచ్చంటారు? ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయో వాటి మీద ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోవడం, అన్నిటి మీద కూడా బేస్ చేసుకుని కూడా ఏదైతే ఫిర్యాదులను బేస్ చేసుకోవడం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళని బదిలీ వేటు వేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో డీజీపీ కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కావచ్చు, అట్లాగే దానికి సంబంధించిన ఎస్పీల విషయంలో కావచ్చు, కలెక్టర్ విషయాల్లో కావచ్చు, అన్నీ కూడా కీలక పోస్టులు, జిల్లాలకు సంబంధించి అలాగే స్టేట్కు సంబంధించిన పోస్టులు కీలక పోస్టులుగా ఉంటా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఇటు ప్రతి కూటమి, ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి. వీళ్ళు అనుకూలంగా, అంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల మోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఎన్నికల నిబంధనలు లోబడి పనిచేయటం లేదంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులకు సంబంధించి విచారణ జరిగిన తర్వాత వాటిని సంబంధించి చూసుకోవచ్చు. అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ బదిలీ వేటు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకొక కీలక పోస్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ పోస్ట్ పైన కూడా వాళ్ళకి ఇప్పటికే ఫిర్యాదులు ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. ఆయనపై కూడా బదిలీ వేటు వేసే అవకాశం ఉందని కూడా మనకు కొంత సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు మరొక 4-5 రోజుల్లో పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో కంపల్సరీగా సిఎస్ అనేది కీలక పోస్ట్ కాబట్టి కంపల్సరీగా ఆ పోస్ట్ను కూడా బదిలీ చేయాలని కూడా ఇటు ఎన్డీఏ కూటమి సభ్యులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనుకూలంగా ప్రభుత్వ వ్యవస్థని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ బదిలీ వేటు పైన కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా కీలక కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మేము పథకాలకు సంబంధించి నిధులకు కూడా విడుదల చేసినా కూడా ఈసీ దానికి అడ్డుపడతా ఉంది, ఎన్నికలు అసలు సజావుగా సాగుతాయా లేదా అని అనుమానం మనకు కలుగుతూ ఉన్నాయి, ఆశలు నమ్మకాలు అనేవి సన్నగిలుతూ ఉన్నాయి అంటూ కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అలాగే నిన్న ఎన్డీఏ సంబంధించి ఇటు ప్రధాని మోడీ కానీ, అట్లా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై కూడా ఆయన స్పందించడం జరిగింది. అధికారుల బదిలీలపై కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరగవనే నమ్మకం మాకు కలుగుతుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అలాగే నిధుల విషయంలో కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. జగన్పై కూడా కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అన్నింటినీ చూసుకుంటే కనుక 2019లో ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికార పార్టీ ఏదైతే కామెంట్స్ చేసిందో సేమ్ అదే 2024లో మరోసారి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అలాంటి కామెంట్ని ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే ఏదైతే 175 నియోజకవర్గాలకు
సంబంధించి దాదాపుగా 40 నుంచి 30 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలేదని కూడా చర్చ జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న నాయకులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారానికి వెళ్ళలేదని కూడా చూతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటమి భయంతోనే వైసీపీ ఇలా వెళ్ళలేకపోతా ఉంది. ఎన్డీఏ కంపల్సరీగా గెలుస్తుందనే సర్వేల ఆధారంగా చెబుతున్నారని కూడా ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుందని కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వైసీపీ భయంతోనే వెళ్ళట్లేదని విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే సేమ్ అలాగే ఏదైతే 2019లో ప్రభుత్వం చేసిన ఏదైతే అధికార పార్టీ చేసిన కామెంట్స్ ఇప్పుడున్న అధికార పార్టీ చేసిన కామెంట్స్ ఒకేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించి కంపల్సరీగా అధికార పక్షానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ మరోసారి ప్రభుత్వంలోకి రాబోతుందనే ఇండికేషన్తోనే భయంతోనే ఇట్లా చేస్తున్నారని కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎన్నికల మొత్తం కూడా చూసుకుంటే కనుక సజావుగా సాగే అవకాశం లేదని ఇటు వీళ్ళు ఏదైతే అధికార పక్షం చెప్తా ఉంటే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరైతే మీ అధికారులపైన వైసీపీకి వ్యవహరిస్తున్న తొత్తులా వ్యవహరిస్తున్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్లకు సంబంధించి ఫిర్యాదులు చేస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టు కూడా ఇటు ఎన్డీఏ కూటమి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.